హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్మైని. మృగశిర కార్తె సందర్భంగా మా ఇంట్లో చేపల కర్రీ. మరి మీ ఇంట్లో? చేపల కర్రీలోకి మసాలా మిక్సీ పట్టుకోవడానికి రెడీగా పెట్టుకున్నాను. అండ్ ఆనియన్స్ వేయించి పక్కకు పెట్టుకున్నాను. ఇంకా మసాలాకి ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా అంతా ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఆ మసాలా ఆయిల్లో బాగా వేగేలాగా చూడాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొద్దిగా కారం, దానికి సరిపడా ఉప్పు, కారం ఉప్పు అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని, గట్టిగా అయింది కదా కాబట్టి ఇందులోకి అన్నీ అయిపోయాక చింతపులుసు యాడ్ చేసినాను. చేపల పులుసు కదా, చింతపులుసు యాడ్ చేయకపోతే చేపల పులుసు ఎట్లా అవుతుంది? కాబట్టి కంపల్సరీ చింతపండు పులుసు వేయాల్సిందే. ఫైనల్గా చేపల పులుసు రెడీ. చూసారా? చేప తలకాయ కదా అని తీసి పడేస్తారు, కానీ కన్ను ఉందా? చేప కన్ను, అది చాలా మంచిది. గుడ్ ఫ్యాట్, ఇది నాట్ బ్యాడ్ ఫ్యాట్. కాబట్టి అందరికీ చేపల పులుసుతో సహా కలుపుకొని మృగశిర కార్తె శుభాకాంక్షలు. బాయ్ ఫ్రెండ్స్. అయ్యో సారీ అండి, మర్చిపోయినాను. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసి టేస్ట్ చూస్తే అబ్బా ఏముంది చేపల పులుసు.